ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సాధారణ కమిటీ సమావేశం వేడిగా నిర్వహించారు. ప్రస్తుత ప్యానెల్ వైసీపీ ఉండడంతో కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మోసం చేస్తుందంటూ ఫ్లెకార్డులతో సభలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం జంగారెడ్డిగూడెం మున్సిపల్కి నిధులు ఇవ్వకపోగా 8.5 కోట్ల రూపాయల మున్సిపల్ నిధులను ఫ్రీజ్ చేసిందని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ బాబా వైసీపీ నేత కృష్ణమూర్తిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో 3వ డివిజన్ టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ గోపాల్పై కృష్ణమూర్తి, అతని అనుచరులు దాడి చేసినట్టు అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కృష్ణమూర్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కృష్ణమూర్తికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఖమ్మంపట్నంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మమతా క్యాంపస్లో ఆయన నివాసం నుంచి బయలుదేరిన బైక్ ర్యాలీ మమతా రోడ్, ఇల్లందు క్రాస్ రోడ్, టీడీపీ ఆఫీస్ మీదుగా గట్టే సెంటర్లోని పార్టీ కాలనీ వరకు కొనసాగింది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా బైక్ నడుపుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన మగా రుణమేళ యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహిళలకు మెగా రుణమేళ యూనిట్ల పంపిణీ చేశారు. డ్వాక్రా సంఘాలకు రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని సంఘటన సృజన్ అభినయ్ కమిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కన్యాకుమారి ఎంపీ విజయ వసంత్ హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖిగా వారి అభిప్రాయాలు సేకరించారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ విపి రాజీనామాపై ఎగ్జామ్స్ వాల్యుయేషన్లో మార్కులు వేయించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బాధితురాలు డాక్టర్ హింబజా స్పందించారు. హైదరాబాద్ కోటిలోని డిఎండిఏ ప్రాంగణంలోని యూనివర్సిటీ వీసా కార్యాలయం ముందు ఆమె మాట్లాడుతూ, తాను పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో అన్ని పేపర్లు బాగా రాశానని, అయితే ఎవరో కావాలనే తనను ఫెయిల్ చేయాలని కుట్రతో కరెక్ట్ ఆన్సర్లను పెన్తో కొట్టేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేయగా వీసీ నందకుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి విచారణ కమిటీ వేసి తనకు న్యాయం చేశారని తెలిపింది. అయితే తనకు న్యాయం చేసిన వీసీ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుని రాజీనామా చేయడం బాధాకరమన్నారు. ఏపీలో భిక్షాటనపై నిషేధం విధించిన నేపథ్యంలో మాచూరు నియోజకవర్గంలో ఎవరూ భిక్షాటన చేయకూడదని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ భద్రత హెచ్చరించారు. పరుచూరు బొమ్మల కూడలి వద్ద చంటి పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తున్న 2 మహిళలపై స్థానికులు ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మహిళలను స్థానిక పాఠశాలకు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక డిపిఓ సుభద్ర మాట్లాడుతూ, ప్రజలకు బెదిరించడం, పిల్లలు భిక్షాటన వంటి అనుచిత కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించిందని స్పష్టం చేశారు. భిక్షాటన చేస్తూ దొరికిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్షలు పెట్టి ఇల్లు కొన్న వాటికి రక్షణ ఉండడం లేదని సంగారెడ్డి జిల్లాలో అర్బన్ రైస్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ అర్బన్ రైట్ గేట్ కమ్యూనిటీలో నవంబర్ 2న 2 చిన్నారులు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందారు. ఇంత జరిగిన యాజమాన్యం స్పందించలేదని బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే 2 చిన్నారులు మృతి చెందారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సెక్యూరిటీ గార్డ్, స్విమ్మింగ్ పూల్ ట్రైనర్ లేకపోవడంతోనే తమ పిల్లలను కోల్పోయామని అంటున్నారు. సిరిసిల్ల జిల్లా తుంగలపల్లి మండలం మండేపల్లి ఇసుక రీచ్ వద్ద ట్రాక్టర్ యజమానుల ఆందోళనకు దిగారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇసుక అనుమతి నిలిపివేశారని చెప్పారు. ఇసుక తవ్వకాల వల్ల మానేరు వాగులో వేసిన బోరుబావులకు ఇబ్బంది అవుతుందని స్థానిక రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీంతో ట్రాక్టర్లను, వేబిల్లులు నిలిపివేసిన సిబ్బందిని వెనక్కి రావాలని తహసీల్దార్ ఆర్డర్ వేయడంతో వారు వెళ్లిపోయారు. సుమారు 100కు పైగా ట్రాక్టర్లు లోడుతో కిలోమీటర్ మేర బారులు తీరాయి. దీంతో మండేపల్లి బతుకమ్మ ఘాటు వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెవెన్యూ అధికారులు మొండి వైఖరి బిల్లు ఇవ్వాలని ట్రాక్టర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో దీక్షా దివస్ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. అగన్గర్ తెలంగాణ తల్లి చౌరస్తా దగ్గర తెలంగాణ ఉద్యమకారులు మహ్మద్ యాసిన్, జంగిలి రాజు ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన చారిత్రక రోజు దీక్షా దివస్ సందర్భంగా మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా బులికరువ మండలం వేమవరం గ్రామంలో ఏఎంఆర్ చెక్ పోస్టులో అక్రమ వసూళ్లను నిలిపివేయాలని గ్రానైట్ యజమానులు, కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. 2 ఏఎంఆర్ చెక్ పోస్టులను గ్రానైట్ కార్మికుల ధ్వంసం చేశారు. గత 20 రోజుల నుంచి గ్రామంలోని రహదారుల వెంబడి ఏఎంఆర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గ్రానైట్ లారీల నుంచి నగదు వసూలు చేయడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మండిపడుతున్నారు. అక్కడ ఉన్న చెక్ పోస్ట్ బాక్సులను గ్రానైట్ కార్మికులు పడేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక పోలీసులు చేరుకుని వారిని నిలువరించారు. వేమవరం బలికురవ వరకు కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అనంతరం రేగులతండ సమీపంలో రోడ్డు నిర్మాణం కోసం ఆ గ్రామ ప్రజలు ధర్నాకి దిగారు. అనంతరం రైల్వే గేట్ నుండి రేగులతండకి కిలోమీటర్ దూరం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మించకపోతే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కిషోర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949లో